నమస్కారం. నేను చందు. ప్రకృతి పాఠాలు. అంతర్యామి సృజించినదేది పనికిరానిది కాదు. పాము విషాన్ని సైతం మనుషులని వివిధ వ్యాధుల నివారణకు ఉపయోగిస్తున్నారు. చెట్టు శ్వాసిస్తుందని, మానవుడి అడుగుల సవ్వడిని గుర్తిస్తుందని ప్రఖ్యాత వృక్ష శాస్త్రజ్ఞుడు జగదీష్ చంద్రబోసు నిరూపించారు. చెట్టు విస్తరించిన శాఖలతో పండిన ఫలాలు, కాయలతో నిండి ఉన్నప్పుడు వినమ్రంగా ఉంగి ఉంటుంది. దాని నీడ కూడా భూమిపై వ్యాపించి ఉంటుంది. నిండుగా ఫలపుష్పాలతో ఉన్న చెట్టు తలెత్తుకొని పొగరుగా ఉండదు. అలాగే శిశిర ఋతువులో ఆకులన్నీ రాలి పళ్ళు, పువ్వులు లేక ఏ దుఃఖము లేక నిటారుగా నిల్చుని గంభీరంగా అనువైన కాలం కోసం చెట్టు ఎదురుచూస్తూ ఉంటుంది. కుంగిపోదు. నీళ్లతో నిండిన మేఘాలు సమయానుకూలంగా భూమికి దగ్గరగా వచ్చి వర్షిస్తాయి. అనుకూలమైన తరుణంలో మళ్ళీ చిగిర్చి లేలేత ఆకులతో నిండైన రెమ్మలతో, కొమ్మలతో చెట్టు శోభిస్తుంది. సుఖం, దుఃఖం ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటాయనే సూక్తిని మానవులు జ్ఞాపకం ఉంచుకోవాలి అంటుంది ఐతరేయోపనిషత్తు. సుఖం కలిగినప్పుడు గర్వించడం తగదు. ఆ వెంటనే దుఃఖం కూడా రాబోతుందని తెలుసుకోవాలి. జీవితం సుఖదుఖాలమయం. సౌఖ్యంలో పొంగిపోకుండా, విషాదంలో కుంగిపోకుండా స్థితప్రజ్ఞతో జీవించడం అలవాటు చేసుకుంటే మానవుడే మహానీయుడవుతాడు. మహావిష్ణువు బాలకృష్ణుడిగా మర్రి ఆకు మీద పవలించాడు. శివుడికి మామిడి చెట్టు వినాయక పూజలో భాగంగా అనేక పత్రాలను సేకరించి అర్చించే ఆచారం ఉంది. మనిషి ప్రకృతిని ప్రేమించాలి. ప్రకృతి సకల జీవులను సంరక్షిస్తుంది. చెట్టంత మనిషి అని చెట్టంతా ఎదిగాడని అంటారు. ఈ విశ్వం అంతా పంచభూతాత్మకమైనదే. ప్రకృతిలోని చెట్లు తదితరాల్లో మనిషిలో ఉన్నట్లే పంచభూతాలు ఉన్నాయి. వాటికి కూడా మనిషిలాగే వినడం, వాసన చూడడం, చవి చూడడం, స్పర్శ, దృష్టి అనే 5 ఇంద్రియాలు ఉన్నాయన్నారు వృక్షశాస్త్ర పరిశోధకుడు జగదీష్ చంద్రబోసు. ఉరుములు, పిడుగుల ధ్వని విన్నప్పుడు పువ్వులు, పండ్లు రాలిపడుతుంటాయి. తీగలు భయంతో మొక్కలను చుట్టుకొని పందిరి పైకి ఎగబాకుతాయని వృక్షశాస్త్రం చెబుతుంది. మైమరిపించే సుగంధానికి, సాంత్వననిచ్చే సంగీత రాగాలకు మొక్కలు స్పందించి ఎదుగుతాయి. వసంత ఋతువులో కోయిల చెట్టు కొమ్మలపై కూర్చొని పంచమంలో అబేరి రాగాలను పలుకుతుంటే తరువులు తలలూపుతూ ఆస్వాదిస్తాయని మేఘ సందేశంలో మహాకవి కాళిదాసు మనోహరంగా వర్ణించాడు. మనిషిలో పరిణామక్రమం ఎలా ఉంటుందో వాటిలోనూ అలాంటి పరిణామక్రమమే కనిపిస్తూ ఉంటుంది. మొలకెత్తడం, పెరిగి పెద్దవడం, పుష్పించి ఫలాలను ఇవ్వడం, కొంతకాలానికి వయసుడికి నశించడం, ఇవన్నీ చూస్తే ప్రాణం ఉన్న మనిషికి చెట్లకు ఆత్మీయ సంబంధం ఉన్నట్లు తోస్తుంది. వ్యాధి సోకితే మనిషి బాధపడినట్లే చీడపీడలు సోకిన చెట్టు కూడా బాధపడుతున్నట్లు నీరసించి ఉంటుంది. చీడపీడలు వదలగానే రోగం తగ్గిన మనిషిలాగే నవనవలాడుతూ మళ్ళీ ఆ చెట్టు కనిపిస్తుంది. ఎర్రటి ఎండలో ప్రయాణం చేసి ఏ చెట్టు కిందో విశ్రమిస్తున్నప్పుడు తల్లి లాలించినట్లే కొమ్మలు కదిలి చల్లని గాలి తెమ్మరలతో పాటు నీడనిస్తుంది. గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయమైంది బోధి వృక్షం కిందనే. ప్రకృతి ప్రాణం పురుడు పోసుకున్న రోజునే తరువు కూడా పురుడు పోసుకుందని అరణ్యకాలు వివరిస్తున్నాయి. ప్రకృతికి వికృతి, వికృతికి ప్రకృతి అనుసంధానమైనట్లు చెట్లు, మొక్కలు మానవుడికి అనుసంధానమై ఉన్నాయి. ఈ నిజం తెలుసుకొని ప్రకృతిని మనం ప్రేమిస్తే సర్వ సృజనకారుడు అంతర్యామి మనల్ని ప్రేమిస్తాడు. ఇదే ప్రకృతి తెలిపే గొప్ప పాఠం అని అప్పరుసు రమాకాంతరావు గారు రాసిన అంతర్యామి ఇది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.